హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే ప్రముఖ సంస్థ నుంచి మనకు అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ సంస్థ వచ్చేసి మనకు హైదరాబాద్ బాలానగర్లో అయితే ఉంటుంది. సో దీనికి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఐటీఐ అలాగే డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. అయితే ఇది వచ్చేసి నోటిఫికేషన్ మనకు మే 12న అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఐటీఐకి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఓవరాల్గా 195 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీంట్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 55 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫిట్టర్కి 45, ఎలక్ట్రీషియన్ 10, మెషినిస్ట్ 10, టర్నర్ 6, వెల్డర్ 3, రిఫ్రిజిరేషన్ ఏసీలో 2, కోపాలో 50, ప్లంబర్ 2, పెయింటర్ 6, డీజిల్ మెకానిక్ 1, మోటార్ వెహికల్ మెకానిక్ 1, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 2, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ 2. ఓవరాల్గా 195 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది. ఎన్సీవీటీ అప్రూవల్ అయితే ఉండాలంటే ఎన్సీవీటీ సంస్థ నుంచి, యూనివర్సిటీ నుంచి మీరైతే ఐటీఐ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. చక్కగా హైదరాబాద్లోనే ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో దీనికి మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ఇస్తారు. సో శాలరీ లాగా జస్ట్ ఐటీఐ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అయితే మీకు ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూలో ఉంటుంది. అయితే 26th నుంచి 28th వరకు అయితే వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది మీకు. సో 26th రోజు వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్కి 9 AM మార్నింగ్ 9 AM నుంచి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఫిట్టర్, ప్లంబర్, పెయింటర్కి ఆఫ్టర్నూన్ 1 PM నుంచి అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది 26th రోజు. అలాగే 27th రోజు చూసుకున్నట్లయితే కోపా, మోటార్ వెహికల్ మెకానిక్కి మార్నింగ్ 9 AM నుంచి ఉంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్కి ఆఫ్టర్నూన్ 1 PM నుంచి అయితే ఉంటుంది. తర్వాత 28th మే రోజునైతే మెషినిస్ట్, రెఫ్రిజిరేషన్ ఏసీ, అలాగే టర్నర్ వాళ్ళకి మార్నింగ్ 9 AM నుంచి ఉంటుంది. డ్రాఫ్ట్స్మెన్ సివిల్, వెల్డర్కి ఆఫ్టర్నూన్ 1 PM నుంచి అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో బిఫోర్ మీరు ఒక 1 అవర్ ముందుగానే ఇంటర్వ్యూకి వెళ్ళడం అయితే ఉత్తమం. సో మీకు ఎలాంటి దీనికైతే రిటర్న్ టెస్ట్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చెక్ చేస్తారు అంతే. ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. చక్కగా అప్లై చేసుకోండి. అయితే ఇది లొకేషన్ వచ్చేసి మీకు ఉత్సవ్ సదర్న్ ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆవియోనిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్. సో హైదరాబాద్లోనే బాలానగర్ ఉంటుంది. సో బాలానగర్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అయితే ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, అలాగే ఐటీఐ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది, లేదంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇవన్నీ ఒరిజినల్స్తో పాటు ఒక 2-3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి. సో జిరాక్స్ కూడా అడుగుతారు. దాని తర్వాత మీరు అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. సో అది ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే ఇక్కడైతే ఈ వెబ్సైట్ www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళండి. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి కూడా అడుగుతారు. తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో తప్పకుండా మీరైతే వాకిన్కి అయితే అటెండ్ అవ్వండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే. సో దీనికి మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదు, అలాగే రిటర్న్ టెస్ట్ కూడా ఉండదు కాబట్టి మీకు ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఎస్ఎస్సిలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని 70% అయితే దానికి ఇస్తారు, 70% వెయిటేజ్. అలాగే ఐటీఐలో 30% వెయిటేజ్, ఓవరాల్గా 100% వెయిటేజ్ ఇస్తారు. సో ఎస్ఎస్సి అండ్ ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఇది మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే 20th జూన్ రోజు వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారు. మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతారు. సో దాంట్లో నుండి మీరు చూసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి జూలై 10th అయితే మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ మీకు 1 year వరకు అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో 1 yearలో మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ఇస్తారు. సో ఇది ఐటీఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి.
అండ్ ఫ్రెండ్స్ డిప్లొమా క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అయితే 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. సో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 20 వేకెన్సీస్, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 4, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి 4. సో ఓవరాల్గా 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా, సో డిప్లొమా చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబులే. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించిన జనరల్ స్ట్రీమ్ వచ్చేసి బీకామ్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 10 వేకెన్సీస్, బీఎస్సీ కెమిస్ట్రీ 2 వేకెన్సీస్, బీఎస్సీ కంప్యూటర్స్ 5 వేకెన్సీస్, ఓవరాల్ 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. సో జస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో 13, మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 10, సివిల్ ఇంజనీరింగ్లో 2, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 4 వేకెన్సీస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్, ఓవరాల్గా 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఎలిజిబిలిటీ సేమ్ ఉంటుంది. అండ్ అలాగే స్టైపండ్ కూడా మీకు ఎవ్రీ మంత్ అయితే స్టైపండ్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. అయితే దీనికి కూడా వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 29th మే రోజు అయితే 9 AM నుంచి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ అయితే 13th మే రోజు 9 AM నుంచి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్లో వచ్చేసి 31st మే 9 AM నుంచి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మీరు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో అడ్రస్ అయితే సేమ్ అడ్రస్, ఉత్సవ్ సదన్ ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బాలనగర్, హైదరాబాద్లో ఉంటుంది. సో సేమ్ డాక్యుమెంట్స్ కూడా మీరు ఆధార్ కార్డు, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్, ఇంకా బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, లేదంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ డిగ్రీ లేదంటే డిప్లొమా వాళ్ళది, ఇంజనీరింగ్ వాళ్ళు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. సో దాంతోపాటు 1 సెట్ ఆఫ్ ఫోటో కాపీ జిరాక్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో అలాగే పాస్పోర్ట్ సైజ్ 2 ఫోటోగ్రాఫ్స్ అవి ఉంటే సరిపోతుంది. అయితే మీకు దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే 13th జూన్ రోజు అయితే మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతారు. సో అక్కడ నుంచి మీరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు 24th జూలై అయితే ట్రైనింగ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మీకు 1 year అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో హ్యాపీగా చక్కగా హైదరాబాద్లోనే ఉండి హైదరాబాద్లోనే వర్క్ చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, అస్సలు మిస్ చేసుకోకండి. సో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఈ ట్రైనింగ్కి అప్లై చేసుకోవడానికి. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.